ఒక అమాయక శిశువు, ఒక భయంకర రాక్షసి. ఈ రెండు కలిసినప్పుడు చరిత్రే మారిపోయింది. ఇది శ్రీకృష్ణ లీలల్లో అత్యంత అద్భుతమైన ఘట్టం. గోకులం ఆనందానికి చిరునామా. బాలకృష్ణుడి చిరునవ్వుతో ప్రతి ఇల్లు వెలుగుతో నిండిపోయింది. యశోదమ్మకు తన బిడ్డే ప్రాణం, తన బిడ్డే దేవుడు. కాని మధురలో కంసుడికి మాత్రం నిద్రలేదు. ఆ శిశువు ఇంకా బ్రతికే ఉన్నాడా అనే భయం అతని గుండెల్లో మండిపోతోంది. ఆ భయమే కోపంగా మారింది. ఆ కోపమే పగగా మారింది. కంసుడు ఆవేదనతో గర్జించాడు. పూతనా! తన గుండెల్లోని బాధను బయటపెట్టుకుంటూ అన్నాడు. నా చావు ఆ శిశువు రూపంలో నా ముందే నిలబడి ఉంది. అదింకా బ్రతికే ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను. నేను భయపడుతున్నదే నిజమవుతున్నట్టుంది. అది జరగడానికి నేను ఎప్పటికీ అవకాశమివ్వను. పూతన తలవంచి వినయంగా చెప్పింది. ఆజ్ఞ ప్రభూ. అప్పుడు కంసుడు గంభీరంగా అన్నాడు. వెళ్ళి ఆ శిశువును నాశనం చేసిరా. నా భయానికి ముగింపు తీసుకురా. పూతన మెల్లగా చిరునవ్వుతో బయలుదేరింది. అమాయక తల్లివేషం వేసుకుని గోకులం వైపు ప్రయాణమైంది. గోకులంలోకి అడుగుపెట్టగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత మంచమ్మాయిలా ఉంది అని అనుకున్నారు. కాని ఆ చిరునవ్వులో ప్రమాదం దాగుంది. పూతన యశోదమ్మ దగ్గరికి వెళ్లి మృదువుగా మాట్లాడింది. నేను బిడ్డను కాసేపు చూసుకోవచ్చా? యశోదమ్మ నిర్దోషంగా ఒప్పుకుంది. పూతన కృష్ణుణ్ణి తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె చెడు శక్తి పనిచేయడం మొదలుపెట్టింది. కాని కృష్ణుడు ఆ చెడు శక్తిని తిని తనలోకి తీసుకుని దైవశక్తిగా మార్చేశాడు. ఆకాశం కంపించింది, గాలి ఉరిమింది, దిశలన్నీ వణికాయి. పూతన చావు భయంతో అరచింది. వదిలే, నన్ను వదిలే అంటూ విలపించింది. ఆ క్షణమే ఆమె అసలు రూపం బయటపడింది. భయంకరమైన రాక్షసి. చివరకు ఆ రాక్షసి భూమిపై భారీ శబ్దంతో కూలిపోయింది. ప్రపంచం నిశ్శబ్దమైంది. గోకులం ఒక్కసారిగా ఉలికిపడింది. యశోదమ్మ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుని ఎత్తుకుంది. వణుకుతున్న చేతులతో తన బిడ్డను హత్తుకుంది. అదే సమయంలో గోకులవాసులంతా చేతులు జోడించి కృష్ణుడికి దండం పెట్టారు. భక్తితో నమస్కరించారు. అప్పుడు అందరికీ అర్థమైంది, ఈ బిడ్డ సాధారణుడు కాదు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఇది శ్రీకృష్ణ లీలల్లో మరో అద్భుతమైన అద్భుతం. తదుపరి భాగంలో త్రినావర్త సంహారం, మరిన్ని మహాలీలలు. మిస్ అవ్వకండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం అనగనాగా AI ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి.